శశిదివాకరయోర్గ్రహపీడనం గజభుజంగమయోరపి బంధనం మతిమతాం చ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మే మతిః. ఇందులో కవి చెప్తున్నాడు, అహో విధి బలవాన్ ఇతి మే మతిః. నా మనస్సుకి ఆహా విధి ఎంత బలీయమైనది, విధి ఎంత బలవత్తరమైనది అని అనిపిస్తోంది అని చెప్తున్నాడు. ఎందుకుట? ఏది చూస్తే అలా విధి చాలా శక్తివంతమైనదని అనిపిస్తుంది అనంటే శశి దివాకరయో గ్రహపీడనం, చంద్రుడు సూర్యుడు వీరిద్దరూ కూడా మహాకాంతిమంతులు, తేజోవంతులు, శక్తిమంతులు అయినా కూడా వాళ్ళిద్దరిని, సూర్యుడిని చంద్రుడిని కూడా రాహుగ్రహం పట్టి పీడిస్తోంది కదా. ఒక గ్రహం చేత పీడింపబడుతున్నారు. గ్రహాలకే రాజైన సూర్యభగవానుడు, లోకులందరికీ అమృత కిరణుడు, అమృత ప్రదాయకుడు అయిన చంద్రుడు, వీరు కూడా గ్రహం చేత పట్టి పీడింపబడుతున్నారు. అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కలుగుతోంది కదా. ఇంకా గజ భుజంగమయో అపి బంధనం, అపి అంటే ఇంకా ఏనుగు, పాము, ఈ రెండు కూడా ఒకదాన్నొకటి బంధించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. గజ నాగబంధనం అని అంటారు దీన్నే. నాగము అంటే పాము, నాగము అంటే ఏనుగు. గజ భుజంగమం, గజము అంటే ఏనుగు, భుజంగమం అంటే పాము, ఈ రెండింటి యొక్క బంధనాన్ని చూసి మతిమతాం చ విలోక్య, చ అంటే మరియు, మతిమతాం దరిద్రతాం విలోక్య. మతిమంతుడు అంటే చాలా బుద్ధి కలవాడు, తెలివితేటలు, జ్ఞాన సంపద కలవాడు. సో జ్ఞానవంతులు, పండితులు అయినటువంటి వారి యొక్క దరిద్రాన్ని, వారు ధనహీనులై భాగ్యరహితులై ఉండడాన్ని చూసి, దరిద్రతం అంటే ధనం లేకపోవడం అన్నమాట, డబ్బు లేకుండా పేదరికాన్ని అనుభవించడం. దీన్ని చూసి ఆహా విధి ఎంత శక్తివంతమైనది అని నాకు అనిపిస్తుంది. పణులు గజములు పక్షులు పట్టువడుట, రవి సుధాకరులకునైన రాహుబాధ, బుద్ధిమంతుల లేమియు బొసగ చూచి విధి బలార్చుడటంచు భావింతు మదిని. బంధించుటకు వీలుగాని ఏనుగులు, పాములు, పక్షులు బంధింపబడటం, సూర్యచంద్రులు గ్రహముల చేత, రాహుగ్రహం చేత కట్టివేయబడటం, బుద్ధిమంతులు ఎప్పుడూ దరిద్రపు బాధకి లోనవ్వడం, వీటిని లోతుగా పరిశీలించగా విధి అంటే దైవ ప్రభావము చాలా బలీయమైనది, శక్తివంతమైనది అని నేను నమ్ముచున్నాను. అయం అమృత నిధానం నాయకోప్యోషధీనాం శతభిషగనుయాతః శంభుమూర్ధోవతంసః విరహయతి న చైనం రాజయక్ష్మా శశాంకం హతవిధి పరిపాకః కేన వా లంఘనీయః. కవి ఇక్కడ అయం అమృత నిధానం, చంద్రుడి గురించి చెప్తున్నాడనమాట. చంద్రుడు ఎలాంటి వాడుట? అయం ఈ చంద్రుడు అమృత నిధానం, చంద్రుడిని అమృత కిరణుడు అంటాం కదా, అమృతానికి నిలయుడు అతను. అతనిలోనే అమృతం ఉంటుంది, అతని కిరణాలు అమృతమయాలు. నాయకః అపి ఓషధీనాం, అపి అంటే ఇంకా ఓషధులకి నాయకుడు. ఓషధులన్నీ కూడా అన్ని జబ్బులని పోగొట్టి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేసే దివ్య శక్తిమంతాలు కదా ఓషధులు. అలాంటి సకల ఓషధులకి కూడా చంద్రుడే నాయకుడు. శతభిషగ్ అనుయాతః, ఇంకా 100 మంది వైద్యులు ఎప్పుడు కూడా చంద్రుడిని అనుసరించి వస్తూ ఉంటారు. అంతమంది వైద్యులతో పరివేష్టింపబడి ఉంటాడు. అంతేనా? ఇంకా శంభుమూర్ధ అవతంసః, ఈశ్వరుడి యొక్క శిరస్సు మీద అలంకారంలాగా భూషితుడై ఉంటాడు. ఈశ్వరుడెవరు? అతను గరళకంఠుడు, చంద్రశేఖరుడు కదా. ఈ చంద్రశేఖరుడైన ఈశ్వరుడు మృత్యుంజయుడు, మృత్యువునే జయించినటువంటి వాడు ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడి శిరస్సు మీద అలంకారంగా ఉంటాడు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉండి కూడా ఈ శశాంకం చంద్రుడినిట రాజయక్ష్మ అంటే క్షయ రోగము అనేది ఏనం న విరహయతి, అది ఆయన్ని వదిలి వెళ్ళటం లేదట.
న విరహయతి నచ ఏనం శశాంకం రాజయక్ష్మ. ఈ రాజయక్ష్మ అంటే క్షయ, జబ్బు, రోగము అనేది చంద్రుడిని వదిలిపెట్టి వెళ్ళటం లేదు. 15 రోజులు క్షయ వల్ల క్షయించిపోతూ ఉంటాడు, మళ్ళీ తిరిగి పుంజుకుంటూ ఉంటాడు. ఈ వైద్యుల వల్ల, అమృతత్వం వల్ల, ఓషధి నాయకత్వం వల్ల, ఈశ్వరుడి మూర్తిని తల మీద అలంకారంగా ఉండడం వల్ల మళ్ళీ పుంజుకుంటాడు, కానీ మళ్ళీ తరిగిపోతూ ఉంటాడు. కనుక హతవిధి పరిపాక కేనవా లంఘనీయ. ఎవరికి మటుకు జరగవలసినటువంటి విధిని, కర్మని దాటడం సాధ్యమవుతుంది? ఎటువంటి వారు కూడా విధిని దాటలేరు, అతిక్రమింపలేరు, జరగవలసిన దానిని జరగకుండా ఆపలేరు. శతభిషగాఢ్యుడున్ సతత శంభు వతంసమునయ్యు ఓషధీతతులకు నాథుడయ్యును సుధారస సేవధియయ్యు తారకాపతి తన రాజయక్ష్మభవ బాధల బాపగనోపడక్కట హతవిధి కృత్యమెవ్వనికినైన జగంబున దాటవచ్చునే. అంటే ఎవరికి కూడా దాటడానికి సాధ్యం కాదు, విధిని ఎవ్వరూ దాటలేరు అని అర్థం అన్నమాట. చంద్రుడు అమృతమునకు స్థానమైనవాడు, సకల ఓషధులకు రాజు. 100 మంది వైద్యులు ఆయన వెంటే ఉంటారు. జగత్పరిపాలకుడైన ఈశ్వరుడికి తను అలంకారం. అయినప్పటికీ చంద్రుడు క్షయరోగాన్ని నివారించుకోలేకపోతున్నాడు. అటువంటి చంద్రుడిని కూడా క్షయరోగము బాధిస్తోంది. దైవవిధి దాటడానికి ఎవ్వరికీ వీలు కాదు కదా. వనే రణే శత్రుజలాగ్నిమధ్యే మహార్ణవే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. మనం ముందు చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితం, మన పుణ్యము మనని ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా కూడా రక్షిస్తుంది. వనే మనం అరణ్యంలో ఉన్నా, రణే యుద్ధరంగంలో ఉన్నా, శత్రు జల అగ్ని మధ్యే శత్రువుల మధ్యలో ఉన్నా, నీటి మధ్యలో ఉన్నా, అగ్ని మధ్యలో ఉన్నా, మహార్ణవే పెద్ద సముద్రంలో ఉన్నా కూడా, పర్వత మస్తకే వా అంటే లేక పర్వత శిఖరాగ్రం మీద ఉన్నా, సుప్తం మన నిద్రపోతున్న, ప్రమత్తం మెళుకుగా ఉన్న, విషమ స్థితం ఎలాంటి విషమ పరిస్థితులలో ఉన్నా కూడా మనకి ఏదైనా ఆపద కలిగినట్లయితే, మనకి పుణ్యకర్మ కనుక ఉంటే, పూర్వజన్మ కృత కర్మ ఫలితము మనకి ఉన్నట్లయితే, మన పూర్వ పుణ్యము ఈ జన్మలో చేసుకున్నదైనా, ఇంతకు ముందు చేసినదైనా, పూర్వజన్మ పుణ్యమైనా సరే, ఆ పుణ్యమే మనని వచ్చి రక్షిస్తుంది. ఆపదల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనని కాపాడుతుంది. కాననమున రణమున సలిలానల రిపు మధ్యమున మహాబ్ధి నగాగ్రస్థానమున సత్తు నిద్రితు భూనికతో పూర్వపుణ్యములు రక్షించున్. మనిషిని, ఒక పురుషుడిని అడవిలో ఉన్న, యుద్ధంలో ఉన్న, నీటిలో ఉన్న, నిప్పులో ఉన్న, విరోధి వీరుల మధ్యలో ఉన్న, మహాసముద్రంలో ఉన్న, కొండ శిఖరం పైన ఉన్న, ఎక్కడ ఉన్నా, నిద్రలో ఉన్నా, మెళకువలో ఉన్నా కూడా పుణ్యవంతుడిని ఆ పుణ్యమే కాపాడుతుంది. పురాకృత సుకృతమే అతడికి కష్టం కలగనీయకుండా, చెడు జరగనీయకుండా కాపాడుతూ ఉంటుంది. భీమం వనం భవతి తస్య పురం ప్రధానం సర్వో జనః సుజనతాముపయాతి తస్య కృత్స్నా చ భూర్భవతి సన్నిధిరత్నపూర్ణ యస్యాస్తి పూర్వసుకృతం విపులం నరస్య. ఏ మానవుడికైతే, ఏ నరుడికైతే పూర్వజన్మ కృతమైనటువంటి పుణ్యఫలం ఉంటుందో, యస్య పూర్వసుకృతం విపులం అస్తి, ఏ నరుడికైతే ముందు చేసుకున్నటువంటి విపులమైన, విస్తారమైన పూర్వ సుకృతం, ముందు చేసుకున్నటువంటి సుకృతము, పుణ్యము, మంచి కర్మల ఫలము అస్తి ఉంటుందో, అతనికి భీమం వనం పురం ప్రధానం పురం భవతి, భయంకరమైన అరణ్యం కూడా అతడికి సకల సదుపాయాలని కలిగిన ప్రధాన పట్టణంలా అవుతుంది.
సర్వో జనః సుజనతాముపయాతి తస్య. మానవులందరూ కూడా అతనికి సత్పురుషుల కింద అతనికి సహాయకారులుగా అవుతారు. కృత్స్నాచ భూహు భవతి సన్నిధి రత్నపూర్ణ. ఈ భూవలయం మొత్తం రత్నాలతో నిండినదయి అతనికి ఏది కావాలంటే దానిని సమకూర్చే రత్నగర్భ అవుతుంది. పూర్వజన్మకృత కర్మ ఫలం సుకృత ఫలం ఉన్న వ్యక్తికి. భువనము నపూర్వ సంభృత పుణ్యరాశి యగుచు నుదయించు కాంచిన సుగుణనిధికి వనము పురమగు పరుల ఆత్మజనములగుదు రవని నిధి రత్న పరిపూర్ణయయి ఫలించు. ఎవరికి పూర్వము సంపాదింపబడిన అనల్పమైన పుణ్యము ఉంటుందో అతనికి భయంకరమైన అడవి నగరములాగా సకల భోగాలకు నిధి అవుతుంది. అలాగే పరాయి వారందరూ బంధువులవుతారు. భూమి అంతా రత్నాలతో గనులతో రత్నగనులతో నిండిన మంచి వస్తువులతో కూడినదిగా అయి సకల శుభాలని కలిగిస్తుంది. ప్రారభ్యతే న ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న విహతాః విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజంతి. ఇక్కడ భర్తృహరి మానవులందరినీ 3 విభాగాల కింద విభజించి చెప్పాడు. ఉత్తములు, మధ్యములు, నీచులు అని అన్నాడు. నీచులు అంటే అధములు, సామాన్యులు అని చెప్పుకోవచ్చు. మామూలు మానవులందరూ నీచై అంటే కిందిగా ఉన్నటువంటి వారు, అంతేగాని ఏదో నీచ శబ్దం చెడు అర్థానికి కాదు అన్నమాట. నీచ అంటే కింద, కాస్త కిందుగా ఉన్నటువంటి వారు, పెద్ద గొప్పతనం లేనివారు అన్నమాట. సో నీచులు అనంటే మామూలు సాధారణమైన మానవులు, నీచులైనటువంటి వారు. వారు ఏం చేస్తారట, ఏదైనా గొప్ప కార్యం చేద్దాము అనంటే ఎన్ని విఘ్నాలు వస్తాయో, ఎన్ని కష్టాలు కలుగుతాయో, ఎన్ని ఆపదలు వస్తాయో, అబ్బో మేము చెయ్యలేము, మా వల్ల ఏమవుతుంది అని ముందరే అనుకుని అసలు ఏ పనిని ఉత్తమమైన సర్వమానవాళికి ఉపకరించే ఏ గొప్ప కార్యాన్ని కూడా అసలు ప్రారంభించరు, చెయ్యరనమాట. విఘ్న భయేన ఆటంకాలు కలుగుతాయి అనే భయంతో న ఖలు ప్రారభ్యతే ప్రారంభించరు, గొప్ప కార్యాలని ఏమీ ప్రారంభించరు నీచులైనటువంటి వారు, అంటే మామూలు వారు. ఇంకా మధ్యములు ఎలా ఉంటారట, ప్రారభ్య వీరు సత్కార్యాలు చెయ్యాలి, గొప్ప గొప్ప పనులు చెయ్యాలి అని అనుకుంటారు, ప్రారంభిస్తారు కూడా. కానీ ప్రారంభించిన తర్వాత విఘ్న విహతాహ లేక విఘ్న నిహతాహ, బాగా ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవలసి వచ్చేటప్పటికీ ఆ ఒడిదుడుకులని తట్టుకునే శక్తి లేక, కష్టాలని ఎదుర్కొనే ధైర్యం లేక మధ్యలోనే భయపడిపోయి విరమంతి, మధ్యలో వదిలేస్తారట మధ్యములు. ఇంకా ఉత్తములైనటువంటి మానవులు ఏం చేస్తారట, విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః, మాటి మాటికి ఇబ్బందులు వస్తూ ఉన్నా, మాటి మాటికి ఎన్నో కష్టాలు ఆపదలు ఈ పనిని ఆపేవారు ఎదురవుతూ ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రారబ్ధం మొదలుపెట్టినటువంటి పనిని దాని యొక్క అంతం చూసే వరకు, అంటే ఏ లక్ష్యాన్ని గమ్యాన్ని చేరడం కోసం, ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఈ కార్యాన్ని ప్రారంభించారో ఆ లక్ష్యాన్ని చేరే వరకు, అది సాధించేంత వరకు కూడా ఈ ఉత్తములైనటువంటి మానవులు, ఉత్తమ జనాః న పరిత్యజంతి, వారు మొదలుపెట్టిన కార్యాన్ని మధ్యలో అస్సలు వదిలిపెట్టరు. అనుకున్నది సాధించేంత వరకు ఆ పనిని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మంచి మానసికమైన ధైర్యంతో, ఉత్సాహంతో, పట్టుదలతో ఎదుర్కొని కార్యాన్ని సాధించి అందరికీ హితవు కలిగిస్తారు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములుజ్జగింపరు కదా ప్రజ్ఞానిధుల్ కావునన్. అధములైన మానవులు విఘ్నాలు కలుగుతాయి, ఆటంకాలు ఏర్పడతాయి అనే భయంతో ఒక కార్యాన్ని ప్రారంభించరు.
అంటే ఏ ఒక్క కార్యాన్ని ప్రారంభించరు. మధ్యములు గొప్ప కార్యాలని ఆరంభించి గొప్ప గొప్ప విఘ్నాలు కలిగేటప్పటికీ ఉరు అంటే గొప్పవన్నమాట. పెద్ద పెద్ద ఆటంకాలు కలిగితే పాపం చిన్న ఆటంకాలు కలిగినప్పుడు అధిగమిస్తారనమాట వారు ధైర్యంతో. కానీ పెద్ద విపత్తులు వచ్చి పెద్ద ఆటంకాలు వచ్చేటప్పటికీ తట్టుకునే మనోధైర్యం ఉండదు కనుక భయపడి ఆ కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కానీ ధీరులైనటువంటి వారు ఎన్ని మార్లు ఎటువంటి విఘ్నాలు కలిగినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎలాంటి కష్టాలు చుట్టుముట్టినా తాము మొదలుపెట్టిన కార్యాన్ని సాధించకుండా వదలరు. ప్రదానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమవిధిః ప్రియం కృత్వా మౌనం సదసి కథనం నాప్యుపకృతేః అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః సతాం కేనోద్దిష్టం విషమమసిధారా వ్రతమిదం. సతాం కేన ఉద్దిష్టం విషమం అసిధారా వ్రతం ఇదం అని చెప్తున్నాడు కవి. ఇదం అంటే ఇది, అసిధారా వ్రతం లాంటిదిట. అంటే కత్తి యొక్క ఎడ్జు మీద, అంచు మీద నడక ఎంత కఠినతరమో దీన్ని పాటించడం, ఆచరించడం కూడా అంత కఠినమైనదిట. పై 3 పాదాల్లో చెప్పబోయేవన్నమాట. అయితే ఇది సత్పురుషులకి సతాం కేన ఉద్దిష్టం, ఎవరికి ఇలాంటి ప్రవర్తనని సత్పురుషులకి నేర్పించారు అంటే సత్పురుషులకు ఎవ్వరూ నేర్పలేదు. అతి సహజంగా జన్మతః వారిలో ఈ సద్గుణాలన్నీ ఉన్నాయి. అవి ఎలాంటి సద్గుణాలుట? అసిధారా వ్రతం లాంటివి. ప్రదానం ప్రచ్ఛన్నం, వారు దానం ఇస్తారు. అయితే ఎలా ఇస్తారుట? గుప్తంగా, ఎవ్వరికీ తెలియకుండా. అంటే ఎవరికైనా మేలు చేస్తే, దానం ఇస్తే దాని గురించి ఎవ్వరికీ చెప్పరు. గృహం ఉపగతే సంభ్రమ విధి, వారింటికి ఎవరైనా వస్తే, అతిథులు వచ్చినా, మిత్రులు వచ్చినా, పరిచయం ఉన్నవారు లేనివారు ఎవరు వచ్చినా ఎంతో గౌరవంతో, సంభ్రమంతో గబగబా లేచి ముందుకెళ్ళి స్వాగత సత్కారాలు పలికి అతిథి సత్కారం ఇస్తారట. వారికి ఆతిథ్యం ఇస్తారు, సత్కరిస్తారు. చక్కగా గౌరవాన్ని, ఆదరాన్ని, ఇష్టాన్ని, ప్రేమని చూపిస్తారనమాట వచ్చిన వారి మీద. అంతేగాని వచ్చిన వాళ్ళని చూసి చూడనట్టుగా ఉంటే, వాళ్ళు ఎందుకు వచ్చారా బాబు అనిపించేలా అలా ప్రవర్తిస్తే అది తప్పు కదా, ఇంకెవరు కూడా మళ్ళీ రారు కదా. కానీ వీరు అలా ఉండరు. సత్పురుషులైన వారు ఎవరు వచ్చినా ఎంతో ఆదరం, ఇష్టం, అభిమానం చూపిస్తారు. ప్రియం కృత్వా మౌనం, ఇతరులకి హితవు చేసి మంచి మేలు చేస్తారు. ఇతరుల పనులన్నీ సాధించి పెడతారు, కానీ చేశానని ఒక్క మాట కూడా చెప్పరు, మౌనంగా ఉంటారట. సదసి కథనం నాప్యుపకృతే, ఇంకా ఎవరైనా తమకి కనుక కొద్దిగా మేలు చేస్తే దాన్ని సభలో, అంటే 10 మంది ఉన్నప్పుడు బాగా గొప్పగా చెప్పి ప్రశంసిస్తారు, పొగుడుతారు. ఇతరులలోని ఆ సహాయం చేసిన గుణాన్ని 10 మందికి చాటి వారిని గౌరవిస్తారు, ప్రశంసిస్తారు. అనుత్సేకో లక్ష్మ్యాం, ఇంకా సంపదల మీద, ఆ పెద్ద ఆస్తి వైభవాల మీద వీరికి అసలు ఉత్సాహం అనేది, ఉత్సుకత అనేది ఉండదు. ఏది భగవంతుడిస్తాడో, కర్మతో ఏది ప్రాప్తిస్తుందో, దైవదత్తమైన దానిని ఎంతో అదృష్టంగా భావించి ఉన్నదానితో చాలా ఆనందాన్ని పొందుతారు. కానీ సంపదలు వస్తే గర్వపడరు, అహంకరించరు. నిరభిభవ సారాహ పరకథాహ, ఇంకా ఇతరుల కథలని వినడం యందు, అంటే ఇతరులు చెప్పుకునే మాటలు వినడంలో వీరికి ఏమాత్రమూ ఇష్టం ఉండదన్నమాట. వేరే వారి మీద మంచి చెడులు చెప్తూ ఉంటారే చాడీలు, అలా చాడీలు చెప్పే స్వభావము ఉండదు. ఎవరైనా ఇతరుల గురించి చెప్తుంటే వినాలని అసలే ఉత్సుకత ఉండదు. కనుక ఇలాంటి సద్గుణాలు కలిగిన సత్పురుషుల ప్రవర్తన అసిధారా వ్రతము లాంటిది అని కవి చెప్తున్నాడు. పొసగన్ దానము గుప్తమర్థి పవనంబుంజేరుచో సంభ్రమోల్లసదుత్థాన విధానమున్ ప్రియ విధుల్ గావించు మౌనంబు రాజసభన్ మిత్రకృతి ప్రకాశనము కుత్సాకర్మ వైముఖ్యమీ అసిధారా వ్రతచర్యమెవ్వడు మహార్య శ్రేణికిన్ తెల్పెనో. రహస్యంగా దానం చేయడం, గృహమునకు వచ్చిన అర్థికి సంతోషంతో ప్రియం చేయడం, వారికి చేసిన మేలును ఇతరులకి చెప్పకుండా ఉండడం,
ఇతరులు తమకు చేసిన మేలును 10 మంది యందు సభలోనూ ప్రకటించి చెప్పడం, సంపదలు వచ్చినప్పుడు గర్వపడకుండా ఉండడం, ఇతరుల ఎడల నిందగా మాట్లాడకుండా ఉండడం అనే ఈ అసిధారా వ్రతము సజ్జనులకు సహజ సిద్ధమైనదే కానీ ఇతరుల నుండి వచ్చినది కాదు. దైవేన ప్రభుణా స్వయం జగతి యద్యస్య ప్రమాణీకృతం తత్తస్యోపనమేన్మనాగపి మహానైవాశ్రయః కారణం. సర్వాశా పరిపూరకే జలధరే వర్షత్యపి ప్రత్యహం సూక్ష్మా ఏవ పతంతి చాతకముఖే ద్విత్రాః పయోబిందవః. అంటే ప్రభుణా దైవేన, ప్రభువు అయినటువంటి శాసకుడైనటువంటి దైవము చేత, విధి చేత, ఎవరికి ఎంత యస్య ప్రమాణీకృతం జగతి, ఈ ప్రపంచంలో ఎవరికి ఏది ఎంత ఇవ్వాలి అని ప్రభువైన భగవంతుడి చేత నిర్ణయం చేయబడి ఉంటుందో స్వయం ఆ భగవంతుడే స్వయంగా నిర్ణయిస్తాడు. అంతే తత్ తస్య ఉపనమేత్, అతనికి అది చేరుతుంది. అంటే ఎంత మాత్రం రావాలని ఉంటుందో అంత మాత్రమే అతనికి చేరుతుంది తప్ప మనాగపి కొంచెం కూడా మహాత్ములని ఆశ్రయించినందువల్ల ఎక్కువగా రావడం అనేది ఉండదు. ఏ కొద్ది మాత్రం కూడా ఎక్కువ అవ్వదు. మహాన్ ఏవ ఆశ్రయ న కారణం, అంటే మహాత్ములని ఆశ్రయించి ఎంతో పొందుదాము అని అనుకున్నా కూడా విధి చేత, దైవము చేత ఎంత అతనికి ప్రాప్తి ఉందో అంతే వస్తుంది తప్ప ఎక్కువ పొందలేడు. ఏ విధంగా అంటే సర్వాశా పరిపూరకే జలధరే, అందరి ఆశలను కూడా పూర్తి చేసేటటువంటి, అంటే ప్రపంచంలో ఉండే సర్వ ప్రాణికోటికి కూడా జలాన్ని అర్పిస్తూ ఉన్నటువంటి జలధరుడు మేఘుడు. మేఘం వర్షించినప్పుడు ప్రత్యహం వర్షతి అపి, ప్రతిరోజు వర్షం కురుస్తూ ఉన్నా సరే ఆకాశంలోంచి కుండపోతగా విశ్వమంతా ప్రపంచమంతా వాన పడుతూ ఉన్నా కూడా చాతక పక్షికిట సూక్ష్మాయేవ పతంతి చాతకముఖే, చాతక పక్షి ముఖంలోకి కొద్ది మాత్రపు జలం మాత్రమే పడుతుందిట. ఎంత? ద్విత్రాహ పయోబిందవః, ద్విత్రాహ 2 కానీ 3 కానీ చుక్కలు, పయః బిందవః, పయస్ అంటే జలం వాటర్, బిందవః అంటే బిందువులు, 2, 3 నీటి చుక్కలు పడతాయి. అంటే చాతక పక్షి నిల ఉన్న నీరు త్రాగదు, డైరెక్ట్గా నేరుగా అలా ఆకాశంలోంచి వర్షిస్తున్న స్వచ్ఛమైన జలమును మాత్రమే తాగుతుంది. కనుక వర్షం వచ్చేటప్పుడు అలా ఆకాశంలోకి వెళ్ళి పాపం నోరు తెరిచి అని తెరిచి పట్టుకుంటే నోట్లో ఒక 2, 3 చుక్కలు పడతాయి, అంతకంటే ఎక్కువ తాగలేదు. కనుక విధి చేత, భగవంతుడి చేత ఎవరికి ఎంత రావాలనుందో అంతే వస్తుంది. ఎవ్వనికి నిజగంబుననెంత ఫలము దైవకృతమగునది ఉందు తప్ప అతని కారణము కాదు పెనుబ్రావు ఘనుని చేరు చాతకము వాతబడు నల్ప జలకణములు. ఎవరికి ఎంత అని దైవం నిర్ణయించును అది వానికి తనంతట తానే దొరుకును. అంటే ప్రయత్నం అక్కర్లేదని కాదు, ప్రయత్నముతో అన్నమాట. కానీ దీనికోసము ఎవరిని ఆశ్రయింపవలసిన పని లేదు. 4 దిక్కుల నుండి వ్యాపించి మేఘం వర్షిస్తూ ఉన్నా కూడా చాతక పక్షి నోటి యందు సూక్ష్మ జల బిందువులు 2, 3 పడును, కానీ ఎక్కువ పడవు. అన్నింటికీ దైవమే నియామకము కావున తక్కిన ఆశ్రయములను అనవసరంగా ఇతరులని ఆశ్రయించి భంగపడవలసిన అవసరం లేదు అని కవి మనకి ఇందులో చెప్తున్నాడు అనమాట. ఎవరినైనా పెద్దవాళ్ళని మనం ఆశ్రయించినా కూడా అంత పెద్దగా లాభమేమీ కలగదు. దైవమే మనకి శరణ్యం కనుక దైవాన్నే శరణు కోరాలి. నమస్యామో దేవాన్నను హత విధేస్తేపి వశగాః విధిర్వంద్యః సోపి ప్రతినియత కర్మైక ఫలదః ఫలం కర్మాయత్తం కిమమరగణైః కిం చ విధినా నమస్తత్కర్మభ్యో విధిరపి నయేభ్యః ప్రభవతి. కవి ఇందులో నమస్యామః దేవాన్, దేవతలకి నమస్కరించుదుము, నమస్కరిద్దాము అని చెప్తున్నారు. ఫస్ట్
నమస్యామః దేవాన్, దేవతలకి నమస్కరించాలి. ఎందుకు అంటే దేవతలు శక్తిమంతులు, మనకంటే చాలా శక్తిమంతులు, మనకి వరాలను ఇస్తారు, కోరిన వరాలను ఇవ్వగలిగినటువంటి వారు కనుక వారికి మనం నమస్కరించాలి అన్నాడు అని నను. కానీ హతవిధే తే అపి వశగాహ, తే అపి, తే అంటే వారు, ఆ దేవతలు కూడా, దేవతలకి నమస్కరిద్దాము కానీ ఎందుకు నమస్కరించాలి? అనవసరం, నమస్కరించక్కర్లేదు దేవతలకి. ఎందుకు అనంటే తే అపి, ఆ దేవతలు కూడా హతవిధే వశగాహ, ఆ హతవిధి యొక్క వశంలోనే ఉంటారు కదా. అంటే ఆ విధి చేతిలోనే వీరు కూడా వశులై ఉంటారు. దేవతలేమి వారి ఇష్ట ప్రకారం మనకి వరాలను ఇవ్వలేరు. విధి రాత ఎలా ఉందో ఆ రాత ప్రకారం మనకి ఎంత ప్రాప్తి ఉందో దాన్ని మాత్రమే వారైనా ఇవ్వగలుగుతారు. కనుక దేవతల కంటే విధి గొప్పది. కనుక విధికి మనం విధిర్వంద్య, విధిని మనం నమస్కరించాలి. ఆ విధికి మనం నమస్కారం చేద్దాము. కానీ విధికి మటుకు ఎందుకు నమస్కారం చేయాలి? సహ అపి అంటే ఆ విధి కూడా, అతడు కూడా, ఆ విధి కూడా ప్రతినియత కర్మైక ఫలదః, అతడు కూడా ఎవరు ఏ పనిని చేస్తారో ఆ పనికి తగిన ఫలితాన్ని ఇవ్వడానికి మాత్రమే అక్కడ కూర్చునున్నాడు, నియమించబడి ఉన్నాడు. కనుక ప్రతి నియత కర్మ ఏక ఫలదః, మనం చేసిన కర్మల యొక్క ఫలితాన్ని బట్టి మాత్రమే మనకి ఫలాన్ని ఇస్తాడు తప్ప మన కర్మలు లేనప్పుడు, మనం చేసి ఉండనప్పుడు దాని ఫలితాన్ని మనం ఆశిస్తే విధి మనకివ్వడు. కనుక విధికి మనం నమస్కరించడం కూడా అనవసరం, వృథా. విధికి కూడా నమస్కరించక్కర్లేదు. ఫలం కర్మాయత్తం, మరి ఎవరికి నమస్కరించాలి? ఫలం, మనం కోరే ఫలితము, ఫలము ఏది ఉన్నా సరే, మనకి ఏది కావాలన్నా అది కర్మ వల్ల వస్తుంది. కర్మ ఆయత్తం, కర్మ యొక్క వశంలో ఉంది ఫలం. కిం అమరగణై, ఈ దేవతలతో మనకేం పని? చ అంటే ఇంకా, మరియు కిం విధిన, ఈ విధితో మనకేం పని? ఈ విధి కానీ దేవతలు కానీ మనకేం ఇవ్వలేరు, కర్మ మాత్రమే మనకి ఫలాన్ని ఇస్తుంది. నమః తత్ కర్మే, కర్మభ్యో, కర్మభ్యో అంటే కర్మభ్యః, ఆ కర్మకి మనం నమస్కరిద్దాము. ఎలాంటి కర్మకి మనం నమస్కరించాలి? ఏభ్యః విధిః అపి న ప్రభవతి, విధి కూడా ఆ కర్మనేమీ చేయలేడు. కనుక మనం కర్మకి నమస్కరించాలి, సత్కర్మాచరణ చేయాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఏ ఫలం కావాలని కోరుతామో ఆ ఫలము మనకి లభించడానికి ఏ పనిని చెయ్యాలో ఆ సత్కర్మని, సత్కార్యాలని మాత్రమే చేస్తే మనం కోరిన ఫలం మనకు వస్తుందే తప్ప విధిని నమ్ముకున్నందువల్ల కానీ, తిట్టినందువల్ల కానీ, దేవతలకి పూజలు చేసినందువల్ల కానీ, చేయకపోయినందువల్ల కానీ మనకి ఏమీ కూడా రాదు. శిథిలత లేని భక్తి నతి సేయుదు వేల్పుల కా సుపర్వులున్ విధి వశవర్తులు, ఆ విధియు విస్తృత కర్మ ఫల ప్రదాత యధిక ఫలంబు కర్మవశము, అట్లగుటం పని ఏమి వారిచే విధికధికంబు కర్మమని వేమర మృక్కి భజింతు కర్మమున్. దేవతలకు నమస్కారము. వారు కూడా విధికి లోబడినటువంటి వారే కదా. కాబట్టి దేవతల బదులు దేవతలకి దైవమైన ఆ విధికి నేను మ్రొక్కుదును. ఆ దైవము తన ఇచ్ఛానుసారముగా మనకు ఫలములను ఇవ్వలేదు కదా, కర్మానుసారములుగా ఫలములనిస్తుంది. అంటే ఏ పని చేస్తే పనికి తగిన కర్మని ఇవ్వడానికి మాత్రమే దైవం ఉన్నది కనుక కర్మకు నమస్కారము. ఫలము కర్మాధీనం కాబట్టి దేవతలతో మనకి పని లేదు, విధితో కూడా మనకి పని లేదు. దేవతల చేత కూడా దాటడానికి శక్యము కానటువంటి ఆ కర్మకే మ్రొక్కి పూజింతును. కర్మమును మాత్రమే నేను భక్తితో పూజించి సత్కర్మలనే ఆచరించుదును. బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే, విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే, రుద్రో ఏన కపాలపాణిపుటకే భిక్షాటనం కారితః, సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే.
కవి ఇక్కడ తస్మై నమః కర్మణే కర్మణే నమః అని చెప్తున్నాడంటే కర్మకి, పనికి, కర్మకి నమస్కారము. ఎందుకుట కర్మకి నమస్కారము? తస్మై, ఆ కారణం వలన, ఈ కారణాలన్నింటి వలన కర్మకి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. ఏ కారణాలు అంటే ఈ పైన 3.5 పాదాలలోనూ వర్ణించబడినవన్నమాట. బ్రహ్మ ఏన కులాలవత్ నియమితః బ్రహ్మాండ భాండ ఉదరే. బ్రహ్మాండము అనబడే భాండము ఒక పెద్ద గిన్నె అన్నమాట. చాలా పెద్ద గిన్నె బ్రహ్మాండం అనబడే భాండము యొక్క ఉదరంలో, అంటే దాని లోపల క్యావిటీ, ఆ కడుపు, ఉదరము అంటే ఈ బ్రహ్మాండం అనబడే పెద్ద భాండం లోపలట చేరి బ్రహ్మదేవుడు ఏన, ఎవరి వలన, ఏ కర్మ వలన, కర్మ యొక్క ప్రేరణ చేత, దాని ఆజ్ఞ చేత బ్రహ్మదేవుడు కులాలవత్ నియమితః. కులాలుడు అనంటే కుమ్మరివాడు, కుండలు చేసేవాడు. కుండలు చేసే కుమ్మరివాడిలాగా నియమింపబడి ఈ బ్రహ్మాండ భాండోదరంలో ఉండి బ్రహ్మాండాలన్నింటినీ సృష్టిస్తూ ఉన్నాడు. ఈ సృష్టి కార్యం ఎవరి ఆజ్ఞ వలన బ్రహ్మదేవుడు చేస్తున్నాడో అటువంటి కర్మకి, ఇంకా ఎలాంటిదిట ఈ కర్మ? ఏన అంటే ఎవరి చేత, ఏ కర్మ చేత ఆదేశించబడి, నిర్దేశించబడి, ఆజ్ఞాపించబడి విష్ణు దశావతార గహనే క్షిప్తః మహాసంకటే. విష్ణు అంటే శ్రీమన్నారాయణుడు, విష్ణుమూర్తి. దశావతార గహనే, గహనమైనటువంటి, గంభీరమైనటువంటి 10 అవతారాలని ఎత్తే మహాసంకటంలో పడేయబడ్డాడు. అంటే 10 అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. ఏ విధి కర్మ, ఏ కర్మ యొక్క ప్రేరణ చేత, ఏ కర్మ యొక్క ఆజ్ఞ చేత, ఆయన కర్మ ఫలితం వలన ఆయన 10 అవతారాలు ఎత్తాల్సి వచ్చిందనమాట. అలాంటి కష్టాన్ని సహించవలసి వచ్చింది విష్ణుమూర్తికి కూడా. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహోథ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కీచ తే దశ అని దశావతారాలు మనందరికీ తెలిసిందే. ఈ 10 అవతారాలని కూడా విష్ణుమూర్తి ధరించడానికిట దుర్వాస మహర్షి శాపము అని చెప్తారు. అది ఒక పురాణంలో ఉంది. కనుక కర్మ, అది కూడా కర్మ వలననే ఆయన అలా చేయాల్సి వస్తోంది. రుద్రో ఏన కపాల పాణి పుట్టకే భిక్షాటనం కారితః అంటే ఇంకా రుద్రుడు అంటే ఏంటి? రోదయతీతి రుద్రః. రుద్ర శబ్దానికే చాలా అద్భుతమైన అర్థం ఉంది. రుద్రుడు అంటే ఇంకా ఈశ్వరుడు. స్కాంద పురాణంలో ఈశ్వరుడు అమ్మవారితో రుజ సర్వగత యస్మాత్ హారయామి జగత్రయం రోదనం హన్మియాత్ అస్మాచ్చ రుద్రస్తస్మాదహం ప్రియే అని చెప్తున్నాడు. తనని గురించి అన్నమాట. రుద్రుడు సర్వ జగత్తు యొక్క బాధలని, రోగాలని, కష్టాలని అన్నిటినీ కూడా హరించే శక్తి కలవాడు. జగత్రయాన్ని రక్షిస్తాడు ఆయన. అలాంటి రుద్రుడికిట అంత గొప్పవాడై సర్వశక్తిమంతుడైన మహేశ్వరుడు రుద్రుడుట ఈ కర్మ వలన పాపం చేతిలో కపాల పాణి పుట్టకే, పాణి అంటే చెయ్యి అన్నమాట. చేతిలో కపాలము ధరించి అంటే పుర్రెని పెట్టుకుని భిక్షాటనం కరోతి, భిక్షాటనం కారిత అంటే చేయబడ్డాడు, భిక్షాటన చేస్తున్నాడట. కనుక ఈశ్వరుడి లాంటి మహేశ్వరుడికి భిక్షాటన ఎందుకు చేయవలసి వచ్చింది అంటే కర్మ వలన అన్నమాట. ఇంకా సూర్య భ్రామ్యతి నిత్యమేవ గగనే, నిత్యము ప్రతిరోజు కూడా గగనే అంటే ఆకాశంలో సూర్య భ్రామ్యతి ఏవా అలా తిరుగుతూనే ఉంటాడు అనవరతంగా, అవిశ్రాంతంగా. ఎందుకు అనంటే కర్మ వలన అన్నమాట. కనుక కర్మ చేతే అలా అందరూ కూడా ప్రవర్తిల్లుతున్నారు. నలువ కులాలు భంగి నలిన ప్రభవాండమునందు దేనిచే నిలిచే దశావతారవన నిష్ఠితుడయ్య మురారి దేనిచే పెలుచ కపాలహస్తుడయ్యి భిక్షుకుడయ్య పురారి దేనిచే నల రవి దేనిచే తిరుగు ఆ ఘనకర్మము వంజ్యమే కదా.
బ్రహ్మ దేనిచేత కుండవలే ఉండే బ్రహ్మాండ మధ్యమున ఉండి సృష్టి చేస్తున్నాడో, అలా చేయటానికి నియోగించబడ్డాడో, దేనిచేత విష్ణువు 10 అవతారాలు ఎత్తుట అనే కష్టానికి పాల్పడ్డాడో, దేనిచేత ఈశ్వరుడు పుర్రెను పాత్రగా కొని బిచ్చగాని వలె తిరుగుతున్నాడో, దేనిచేత సూర్యుడు ఆకాశమున ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడో, అట్టి సర్వనియామక శక్తి గల కర్మకు నమస్కరించుదును. యా సాధూంశ్చ ఖలాన్ కరోతి విదుషో మూర్ఖాన్ హితాన్ ద్వేషిణః ప్రత్యక్షం కురుతే పరోక్షమమృతం హాలాహలం తత్క్షణాత్ తామారాధయ సత్క్రియాం భగవతీం భోక్తుం ఫలం వాంఛితం హే సాధో వ్యసనైర్గుణేషు విపులేష్వాస్తాం వృథా మా కృతాః. కవి ఇక్కడ చెప్తున్నాడు, హే సాధో అంటే ఓ మంచివాడా, ఓ సాధువా, సత్పురుషుడా. యా సాధుంశ్చ అంటే దేనిని ఆరాధించాలి అన్నది ఇక్కడ చెప్తున్నాడు. హే సాధో సత్క్రియాం ఆరాధయ, సత్క్రియలని మంచి పనులని నువ్వు చెయ్యి, సత్కర్మలనే నువ్వు ఆరాధించు. మంచి పనులు చెయ్యడము అనే దేవతని భగవతి అన్నింటినీ ఇవ్వగలిగిన సర్వఫల ప్రదాత అయినటువంటి సత్క్రియాం మంచి పనులు అనే దైవాన్ని నువ్వు ఆరాధించు. ఎందుకు అంటే ఆ సత్క్రియలు సత్కర్మాచరణ అనే దేవతని నువ్వు ఆరాధిస్తే నీకేమి కావాలో అవన్నీ వస్తాయి. అనవసరంగా నువ్వు వేరే వాటి విషయాలలో నీవు చిక్కుకుని ఎందుకు బాధపడతావు, ఎందుకు అనవసరంగా శ్రమ పడుతున్నావు? ఈ సత్కర్మ అనేది ఎంత ఫలప్రదమైన భగవతి దైవశక్తి అనంటే, యా అంటే ఎవరైతే, ఏ స్త్రీలింగం అన్నమాట. భగవతి కనుక క్రియా ఫెమినైన్ జెండర్ కదా, స్త్రీలింగం కనుక. యా సాధూంశ్చ ఖలాన్ కరోతి, ఏదైతే అంటే ఏ సత్కర్మాచరణ అయితే ఖలులను అంటే దుర్మార్గులను, వికెట్ పీపుల్ అన్నమాట, ఖలులను కూడా సాధూన్ కరోతి మంచివారినిగా, సాధువులుగా, సత్పురుషులుగా మారుస్తుందో. ఇంకా యా ఏదైతే మూర్ఖాన్ విదుషః కరోతి మూర్ఖులను విద్వాంసులుగా, పండితులుగా మారుస్తుందో. హితాన్ ద్వేషిణః హితాన్ కరోతి మనని ద్వేషించే వారిని మన హితము కోరే వారిలాగా, ఆప్తులుగా, మంచివారినిగా మారుస్తుందో. ప్రత్యక్షం కురుతే పరోక్షం పరోక్షం అంటే మనకి ప్రత్యక్షం కానిది పరోక్షం అంటే ఎక్కడో ఉన్నదన్నమాట, కంటికి కనపడనిది, ఇంద్రియాలకి లభ్యం కానిది పరోక్షం. ఏది మన పరోక్షంలో ఉందో దాన్ని మనం కావాలి అని అనుకుంటే దానిని ప్రత్యక్షం చేయగలుగుతుంది. ప్రత్యక్షం అంటే ప్రతి అక్షి సాత్ అన్నమాట, మన కంటికి ఎదురుగా కనిపించేలాగా చేస్తుంది. అలాగే అంటే మన ఇంద్రియాలకి లభించేలాగా దాన్ని చేస్తుంది. కనుక ఓ సాధువా భోక్తుం ఫలం వాంఛతి, నీవు కనుక మంచి ఫలాలని కోరినట్లయితే, వాంఛ అంటే కోరిక, ఫలం భోక్తుం వాంఛతి సత్ఫలాలని అనుభవించాలి అని నువ్వు కనుక కోరుకుంటున్నట్లయితే సత్క్రియ అనే భగవతిని ఆరాధించు, అంటే సత్కర్మాచరణ మాత్రమే చెయ్యి. ఎందుకు వృథా మా కృతాహను అనవసరంగా వ్యసనైకి గుణేషు విపులేషు ఆస్తాం వృథా మా కృతాహ అనవసరంగా శ్రమ, ఆస్థ అంటే శ్రమపడటం, కష్టపడటం. ఎందుకు ఫలరహితమైన వేరే ఏవో వ్యాపకాలలో, పనులలో ఎందుకు కాలం వృథా చేసుకుంటావు? చక్కగా సత్కర్మాచరణ చెయ్యి అని కవి చెప్తున్నాడు. కలునిన్ సజ్జనుగాగ మూర్ఖజను సంఖ్యావంతునిగాగ దాయల సన్మిత్రులుగా నగోచరము ప్రత్యక్షంబుగా ప్రాణహృత్కలనంబైన మహావిషంబు అమృతముగా. సంస్కృత శ్లోకంలో కూడా మహావిషాన్ని అమృతంగా మార్చేటటువంటి హాలాహలం అమృతం, తక్షణం అమృతం, హాలాహలం తక్షణాత్ ఆ క్షణంలోనే. హాలాహలము అంటే సముద్రమథన సమయంలో వచ్చిన విషము అని మనందరికీ తెలుసు కదా. కనుక ఏ విషయాన్నైనా హాలాహలము అని అంటాము.
అటువంటి హాలాహలాన్ని అమృతంగా మార్చేటటువంటి శక్తి కలదిట. అటువంటిది అగోచరము ప్రత్యక్షంబుగా ప్రాణహృత్కలనంబైన మహావిషం అమృతముగా చేయు సత్కర్మము ఉజ్వలనిష్టానితివై భజింపుము వయస్య వాంఛితార్థాప్తికిన్. వయస్య అంటే ఓ స్నేహితుడా, నీవు కోరుకునిన కోర్కెలను పొందాలి అని కనుక నీవు అనుకున్నట్లయితే దుర్మార్గుడిని మంచివాడినిగా, మూర్ఖుడిని మహాపండితునిగా, దాయాదులను మంచి మిత్రులుగా, కనిపించని దానిని కన్నులకు ఎదురుగా కనిపించేలాగా చేయగలిగిన, ప్రాణములను హరించి మహావిషమును అమృతముగా చేయగలిగిన సత్కర్మను ఆరాధించు. సత్కర్మ అనబడే దైవమును ఆరాధించు. ఇతర విషయములకై నీవు పాటుపడవద్దు.